ప్రైజ్ ద లార్డ్. నేను మీ పాస్టర్ చంద్రకాంత్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. బైబిల్లో హిజ్కియా గురించి రాయబడినటువంటి మాట, ఆయన వెళ్ళిన చోటెల్లా విజయం పొందుకున్నాడని. ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా తమ జీవితాలను విజయవంతమైన జీవితాలుగా ఉండడానికి ఆశపడుతూ ఉన్నారు. చదివే చదువుల్లో గాని, చేస్తున్నటువంటి పనుల్లో గాని, ఉద్యోగంలో గాని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది విజయం కొరకే. హిజ్కియా వెళ్ళిన చోటెల్లా విజయం పొందుకోవడానికి గల కారణాలు ఏమిటా అని ఆలోచన చేస్తే చాలా విషయాలు కనిపించాయి. అందులో ఒక 2 విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ 2 విషయాలు కూడా మన జీవితంలో ఉన్నట్లయితే మనము కూడా విజయాన్ని పొందుకోగలుగుతాం. మొదటిది, నీతిని అనుసరించి బ్రతికాడు. తను బ్రతికిన దినములన్నిట్లో కూడా నీతి న్యాయము కలిగి బ్రతికాడు. ఆయన ఒక రాజుగా అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు. అన్ని యుద్ధాల్లో కూడా విజయాన్ని పొందుకున్నాడు. ప్రతి విజయములో కూడా నీతిని కలిగి ఆయన యుద్ధం చేశాడు. ఏ విజయము కూడా తప్పుడు మార్గంలో వెళ్లి విజయాన్ని సంపాదించుకోలేదు. ఈరోజు మనుషులందరూ కూడా నీతికి, నిజాయితీకి, న్యాయానికి చాలా దూరంగా ఉన్నారు. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన ఒక రాజు, అనేక మంది సైనికులు ఉన్నారు, అనేక మంది యుద్ధ వీరులు ఉన్నారు, సలహాలు చెప్పేవాళ్ళు, ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏనాడు కూడా సిగ్గుపరచలేడు. అందుకే హిజ్కియా తను వెళ్ళిన చోటెల్లా విజయాన్ని పొందుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని నామాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను, మీరు చేసే పనుల్లో గాని, చదివే చదువుల్లో గాని నీతిని కలిగి, న్యాయమును కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు పని జరిగించండి. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. మీ జీవితానికి ఒక విజయవంతమైనటువంటి జీవితంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.